మా వారికి బుర్ర లేదు, తెలివి లేదు, ప్లాన్ లేదు, ఏమి లేదు. వాడేదో చేసేది వాడు. మన వానికి ఎవరు స్నేహితులు? మంగళకృష్ణ గారు. మంగళకృష్ణ ఏం చేస్తాడు? ఉన్నన్నా కోయమంటే కొస్తాడు. అలాంటి వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు, ఏం చేస్తారు? మీ వాడు ఎవరెవరన్నా మాట వింటాడా? ఏం తింటాడన్నా? ఏం తిన్నాడు? వారి గౌరవం లేదు, మర్యాద లేదు, మానవు లేదు. చంద్రబాబు నాయుడు అయినా వింటాడు, నోడు. అది నోలో చేస్తో మాకు రేపమన్నాడు తెలుస్తుంది. ఈడు పాప అంటాడు. ఏం దగ్గర ఎట్లా మరి మీరందరూ ఎంత బుద్ధి లేకుండా నన్ను పిలుస్తారు కదా, పార్టీ రా ఏది వచ్చి సచ్చేది. వాళ్ళ ఆయనకే భయపడలే నేను జీవితంలో. ఈదికి భయపడి ఈయనకి కాళ్ళకు మొక్కలా నేను పో అని చెప్పాను. ఒక వ్యక్తి గురించి, జానీ వాకర్ రెడ్డి అని. తను మాట్లాడినటువంటి భాష, తను మాట్లాడుతున్నంతసేపు ఆ భాషను వింటూ ఆనందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని ఏమనాలో తెలియదు. కానీ నిజంగా సంస్కారం లేనిటువంటి వ్యక్తులు ఇలాగుంటారు అని చెప్పి ఒక నిరూపణ చేశారు. మామూలుగా ఒక సామెత ఉంది, రాజనర్తకులు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ రాజు అధికార పీఠంలో ఉంటే ఆ రాజు ముందర నాట్యం చేస్తారు రాజనర్తకులు. ఆ రకంగా దివాకర్ రెడ్డి గారు కూడా ఏం చేస్తారంటే, ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి అనుగుణంగా తను నాట్యం చేస్తూ ఉంటాడు. రాజనర్తకితో పోల్చొచ్చే తను మాట్లాడుతున్నటువంటి భాష ఒకసారి ఇంటికి వెళ్ళి ఆ వీడియోస్ తీసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఇతన్ని క్షమించారు. తను వాడుతున్నటువంటి భాష, కేవలం ఆయన భాష ఎందుకు వాడుతున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడులో ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ కుటుంబాన్ని తిడితే చంద్రబాబు నాయుడు గారికి ఆనందం. ఏ అర్హత ఉంది దివాకర్ రెడ్డి గారికి? ఈయన చెడు పుట్టాడు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు ఇలాంటి భాష మాట్లాడుతున్నారు వాళ్ళు అని మేము చెప్పినప్పుడు, మీరు వాళ్ళ మాదిరి మాట్లాడకండి, వాళ్ళు సంస్కారం లేని వ్యక్తులు, ప్రజలు గమనిస్తారులే అని చెప్పి పెద్ద మనసు చేసుకున్నటువంటి నాయకుడు మాకున్నాడు. మా నోర్లు కట్టేస్తున్నాడు. లేకపోతే మీ పురాణాలన్నీ బయట పెడితే రోడ్లలో తిరగలేరు మీరు. 2004కు మునుపు అనంతపురంలో కూడా రాజకీయాలు చేయలేక పారిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. గుర్తుకు రాలేదా? మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా భయపడ్డావు నువ్వు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాభిమానం వల్ల 2004లో శాసనసభ్యుడిగా నిలబడి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.